గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్. లింక్ అనేది షేర్ చేస్తా ఉన్నాడు సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్. Good morning, Shankar sir. Good morning. Very good morning. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హనుమంత్ సార్. వెరీ గుడ్ బాగున్నారా మార్నింగ్ సార్? అంత బాగేనా? అంతా బాగే సార్. అంతా బాగున్నాం. సూపర్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సో రాజేష్ సార్ బిజీగా ఉన్నట్టున్నారు. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. వండర్ఫుల్ గ్రేట్ సిస్టమ్ లో ఉన్నాం సార్. సూపర్ గ్రేట్. సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో ఎలాంటి విషయాలు అర్థం కాకుండా వెంటనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా తెలిసిన విషయం ఉంటే షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్, షేరింగ్? ముందుకు రండి, షేర్ చేసుకోండి, మాట్లాడండి. వావ్, సూపర్ గ్రేట్ వెల్కమ్ సంజీవప్ప గారు. స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. కోవిడ్ మీటింగ్ లో ఉండే ప్రతి ఒక్క పీవీసీ మీట పార్ట్నర్ అందరికీ శుభోదయం సార్. శుభోదయం. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. చిన్న డౌట్ సార్, నాకు బిఎన్బి ఒకటి అడ్డం వస్తుంది. అది ఎక్కువ వాడేదానికి లేదని వస్తుంది కదా సార్? అది లిమిట్ అయిపోయింది. మీకు వాట్సాప్ లో వెంటనే పెట్టానే నేను. చూడలేదు సార్. మీరు పెట్టిన చూడలేదు సార్. నేను పెట్టినాను కానీ మీరు పెట్టిన తర్వాత వెంటనే నేను పెట్టాను. అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే లాగౌట్ చేయాలి. లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేస్తే అయిపోతుంది. అవునా సార్? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. పొద్దున మెసేజ్ పెట్టారు, ఇప్పటి వరకు చూడలేదా? ఇంకా అది పొద్దున సార్, ఇప్పుడు సార్ సాయంకాలం పెట్టినాను సార్ నేను. మీరు నాకు సాయంకాలం పెట్టారా సార్? అవునవును సార్. సంజీవప్ప గారు చూస్తున్నా. ఆరు గంటల 48 పెట్టారు పొద్దున, ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ మీకు పెట్టాను. మళ్ళీ సుజాత మేడంకి సాయంకాలం పెట్టాను సార్. సారీ. నేను మీకు ఎన్ని గంటలకు మెసేజ్ పెట్టాను? 8:05 నేను మీకు రిప్లై ఇచ్చాను. లాగౌట్ అండ్ దెన్ లాగిన్ అగైన్ అని మీకు పెట్టాను, చూడండి. అవునవును సార్, కరెక్ట్. ఓకే సార్. 8-5 ఓకే సార్. పొద్దున్నే పెట్టాను సార్, మీరు సాయంత్రం అంటున్నారు. లేదు సార్, నేను సుజాత మేడంకి సాయంకాలం పెట్టింది. అది మీకు అనుకున్నాను, పొరపాటు అయింది. దాన్ని లాగౌట్ చేసి లాగిన్ చేస్తే అయిపోతుంది. సరే ఓకే సార్. ఇక్కడ మనకు రామకృష్ణారావు గారు హ్యాండ్ చేశారు. రామకృష్ణారావు గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. రామకృష్ణారావు గారు, మైక్ ఓపెన్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే, వెల్కమ్. గుడ్ మార్నింగ్. సార్, ఇప్పుడు బిఎన్బి కంపల్సరీగా ఉండాలి సార్ మన వ్యాలెట్ లో. సార్ బిఎన్బి అనేది మనము ట్రస్ట్ వాలెట్ లో ఏ పని చేసినా అందులోకి వెళ్ళి చార్జెస్ తీసుకుంటది. అవును సార్. అంటే అర్థం ఏంటిది? మీరు ఏమైనా పని చేయాలంటే చార్జెస్ కొరకు బిఎన్బి అవసరం.
బిఎన్బి లేకుండా మీరు ఏ పని చేయరాదు లోపల. అవునా సార్? పెట్రోల్ లాంటిది సార్, అది పెట్రోల్. సార్ ఇప్పుడు ఆ అది పెట్రోల్ మనకు ఉంటే కొత్తగా పెట్టారు సార్ అదే సార్? సార్ అది ట్రస్ట్ కొత్తగా వాలెట్ పెట్టారు ఇప్పుడు? ట్రస్ట్ వాలెట్ నడవాలి అంటే పెట్రోల్ కావాలి. ఆహా. ఆ పెట్రోలే బిఎన్బి. అదే ఇది ఇంతకుముందు ఫస్ట్. 100 పీవీసీ మెటాల్ ఉంటే ఓపెన్ అవుతుంది సార్. ఇప్పుడు బిఎన్బి కూడా ఉండాలని చూపిస్తాం సార్. అందువల్ల సార్ మీరు మంచిగా అర్థం చేసుకోండి. చెప్పండి సార్. బిఎన్బి అనేది చార్జెస్ కొరకు. ఆహా. ఆహా. ఓకే సార్. ఓకే సార్. మొదటి నుంచి ఉన్నది సార్. ట్రస్ట్ వాలెట్ స్టార్ట్ అయిన నుంచి ఉన్నది సార్ ఇప్పుడు మనకు అప్పుడు లేదు కదా సార్. ఇది నిన్న మొన్న నుంచి నాది కావడం లేదు సార్. 100 పీవీసీ మెటాల్ ఉంటే మాత్రం ఓపెన్ అవుతా ఉంది. ఇప్పుడు కంపల్సరీగా ఓకే. బిఎన్బి ఉండాలని చూపిస్తాం సార్. మీరు అక్కడ ఏదైనా పని చేయాలంటే బిఎన్బి కావాలి సార్. ఆహా. ఆ, ఆ, ఆ. అదే మనకు మీరు అక్కడ రివార్డ్ వ్యాలెట్ లో వచ్చింది కదా సార్. 500 600 వచ్చినాయి సార్ ఒక దాంట్లో. దాన్ని చేసుకుని చూస్తా ఉంటే బిఎన్బిలో జీరోలో ఉంది సార్. సార్ నేను చార్జెస్ అంటే అర్థమవుతలేదా మీకు? అర్థమవుతుంది సార్. బిఎన్బి అంటే ఇంకా చార్జెసే కదా సార్. మీరు ఏదైనా పని చేయాలంటే చార్జెస్ అనేది కావాలి. ఆ ఆ, చార్జెస్ అనేది బిఎన్బికి వెళ్ళి కట్ అవుతుంది. అదే 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 సార్. ఓకే సార్. మొదటి నుంచి ఉన్నాయి సార్. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమున్నది? అవునా సార్? ఆహా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం తెలియకుండా అడిగాను సార్. ఏమనుకోండి సార్. రామకృష్ణ సార్, చాలా కష్టపడారా మీరు. ఉమ్. మీరు ఇప్పుడు బిఎన్బి గురించి అడుగుతున్నారంటే ఇంకా చాలా నేర్చుకోవాలి. బాగా ట్రై చేయండి, మాక్సిమం ట్రై చేసి ఆ, ఆ. నేర్చుకోండి. ఓకే 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 సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అక్కడ మీరు తెలియకుండా ఏం అడగలేదు. ఆ, ఇన్ని రోజులు ఏ పని చేయలేదా అందులో? చేశాను సార్. మొన్న కూడా రివార్డ్ వ్యాలెట్ లో 100 ఉంటే కూడా చేశాను సార్. అప్పుడు బిఎన్బి మరి ఉంది సార్ నా చేసే దాంట్లో. మీద ఇప్పుడు జీరో బిఎన్బి చూపెట్టే ఉన్నది దాని వల్ల కాబట్టి, చూపిస్తాం సార్ అది. అదే బిఎన్బి ఉన్నది కాబట్టి అందులోకి వెళ్ళి కట్ అయిపోయింది. అంతే సార్. ఇప్పుడు ఆ బిఎన్బి అనేది అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది, బండి ఎట్లా నడుస్తుంది సార్? అంతే కదా సార్. ఓకే ఓకే సార్. పెట్రోల్ పోస్తే బండి నడుస్తుంది. అవును సార్. అవును సార్. ఓకేనా? ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. అందులో బిఎన్బి వేసుకొని మీరు ఆ ఓకే. వర్క్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఉంది సార్. 500 3 వ్యాలెట్లో 500 ఉంది సార్. చేసేస్తాను సార్. 500 ఒకేసారి చేసుకోవచ్చు సార్. దేని కొరకు చేయాలనుకుంటున్నారు? అది ఎర్లీ అది బర్డ్ రివార్డ్ కొరకా? వ్యాలెట్ లో వ్యాలెట్ ఫార్మింగ్ ఉందా సార్? వాలెట్ టోకన్ ఫార్మింగ్ లో ఫార్మింగ్ లో సార్. 500 వచ్చి ఉన్నదా? 500 600 ఉంది సార్ ఒక వ్యాలెట్ లో. 3 దాంట్లో 600, ఒక దాంట్లో 500. 500 చేసుకోవచ్చు, కానీ అది ఆ, ఎర్లీ బర్డ్ చేసుకుంటే బాగుంటది. ఒక వ్యాలెట్ అదే కింద సార్. 2 వ్యాలెట్లు ఉండాలి. ఓకే సార్. ఉంది సార్. ఉమ్. ఉంది చూసుకోండి, సార్. అది గమనించండి. మీరు పర్సనల్ సరే గా సార్. చేయకండి. పర్సనల్ గా చేయకండి. సరే మీటింగ్ సార్. లోకి వచ్చి ఒక సార్ వాళ్ళ సూపర్విజన్ లో మీరు చేయండి. థ్యాంక్స్ సార్. అదే సార్, నాకు కూడా ఇంతవరకు అది చేసుకునే లేదు సార్. నేను ఎర్లీ బర్డే అదే మీరు పర్సనల్ గా చేస్తే మిస్టేక్ అయితే లాస్ అవుతారు. మిస్టేక్ అవుతాం సార్. ఇక్కడ అవును సార్. మీటింగ్ లోకి వచ్చి ఏదైనా ఒక సార్ ఓకే, సూపర్విజన్ లో మీరు చేయండి. డెఫినెట్ గా సార్. బిఎన్బి వేసుకొని డెఫినెట్ గా మీ ముందరే చేస్తాను సార్. సార్ మా అక్కడ ఈ 500 అప్లైనర్లు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఎవరికి ఏం లేకుండా చేసినారు సార్ లాస్ట్ కి. సార్ 2018 నుంచి 2019 నుంచి నడుస్తుంది మీటింగ్. ఏ అవును ఒక్క సార్. రోజు కూడా బంద్ చేయలేదు. స్టార్టింగ్ ప్రతిరోజు నడుస్తూనే ఉన్నది. దీనిలో అవును సార్. అప్లైనర్లు అవును సార్. అనేది ఏం లేదు కదా. ఒక అవును ఫ్యామిలీ. సార్. ఈ ఓకే. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఏ డౌట్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకుంటూ వస్తూనే ఉన్నారు మనకు రాజేష్ సార్. ఈ మీటింగ్ వల్లే 2019 సార్ మేము ఇంత నేర్చుకున్నాం నిజంగానే. ఈ ఆ, మీటింగ్ వెళ్ళేదంటే మాకు ఏం తెలియదు సార్ నిజంగానే. వాళ్ళ పాటికి వాళ్ళు వేసేసి వెళ్ళిపోయినారు. మాకు ఏం తెలియదు అని చెప్పేస్తున్నారు సార్ ఇప్పుడు అడిగితే. వాళ్ళు మీరు ఆ? ఇందులోకి రండి సార్. ఇందులో నేర్చుకోండి, అన్ని నేర్చుకొని ఎవరి పని అది వాళ్ళే చేసుకోవాలి. అవును సార్. అవును సార్. మీ వల్ల మాత్రం నేర్చుకొని వస్తున్నాం సార్ పైకి. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ గుడ్ మార్నింగ్ ఈవినింగ్ సార్ సార్. ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ అడిగింది కూడా ఇంకోటి అడిగారు. 1 పీవీసీ మెటా ఉంటే ఓపెన్ అవ్వట్లేదు. సార్కి 100 అయినట్టు తెలియదేమో అంటున్నాను నేను. అది కూడా ఒకసారి చెప్పండి. చెప్పారు 100 పెట్టుకుంటే ఓపెన్ అయింది అన్నారు. ఓకే సార్. ఓకే.
వంద అయింది సార్, పెట్టుకున్నా అన్నారు. 100 పెట్టుకుంటా అయింది. ఓకే అదే అదే. ఓకే. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. ఇక్కడ మనకు రవి పటేల్ సార్ వచ్చారు. రవి పటేల్ గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి సార్. ఇదో పిన్ అడుగుతుంది సార్. ఏదో పిన్ అడుగుతుంది చూడండి సార్. స్క్రీన్ అవుతుంది సార్. నిన్న అడిగిందా? స్క్రీన్ అవుతుందా సార్? అవుతుంది సార్. ఓకే సార్. రామకృష్ణ గారు మీరు మైక్ మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. సార్ ఇది పిన్ అడుగుతుంది సార్ ఇక్కడ చూడండి. ఓకే. ఇది ఈ రోజు కనబడ్డదా నిన్న కనబడ్డదా? ఈ రోజు చూసింది సార్. మధ్యాహ్నం చూస్తే ఇట్లా కనబడదు సార్. రేపు మధ్యాహ్నం దాకా చూడండి. మళ్ళీ ఇట్నే కనబడితే పిన్ తయారు చేసుకోండి. సరే సార్. రేపు మధ్యాహ్నం దాకా చూసి రేపు రేపు ఇటైనా కాకపోతే చూసి పిన్ కొత్త మార్చుకోవాలా సార్? కొత్తది మార్చుకోవాలి. సరే సార్. ఇప్పుడు ఏం చేసి లేదు కదా సార్? ఇప్పుడు ఏం చేయరాదు. ఒకవేళ సరే, మీరు ఓకే. కంపల్సరీ ఈ రోజు పనులు చేసుకోవాలంటే ఇప్పుడే పిన్ తయారు చేసుకోండి. మీరు చెప్పండి దానిలో రేపు చేద్దాం సార్. అయితే మనం ఎప్పటికప్పుడే చేసుకుంటున్నాం. కానీ కొందరు సార్లు ఏం చేశారంటే సార్ వెయిట్ చేయండి, ఎందుకు తొందరపడుతున్నారు అని అన్నారు. వెయిట్ చేద్దాం మరి. సార్ మీ ఇష్టం సార్. మీరు ఎట్ట చెప్తారంటే అట్ట చేద్దాం సార్. రెండు రకాలుగా చెప్పాను సార్. ఇప్పుడు ఏదైనా అర్జెంట్ పని ఉంటే చేసుకోండి. ఓకేనా? అర్జెంట్ ఏం లేదు సార్. మీరు చెప్పడం మాకు అర్జెంట్ సార్. అది లేకపోతే మన పెద్దలు చెప్పినట్టు కొన్ని గంటలు వెయిట్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది అని అన్నారు. కొన్ని గంటలు సరే, వెయిట్ ఓకే చేద్దాం. సార్. సార్ మీరు ఎట్ట చెప్తా అదే పాలత సార్. ఓకే సార్. సూపర్. నెక్స్ట్ లీడర్ ముందుకు రండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? గ్రంథి శ్రీనివాసులు గారు. సూపర్, గ్రేట్. గ్రంథి శ్రీనివాసులు గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ సార్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. కుటుంబ అందరికి పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ థ్యాంక్ యూ సార్. అందరికి ఆల్ లీడర్స్ అందరు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి పటేల్ సార్. ఓకే సార్, ఇవాళ డౌన్ లైన్ లో అకౌంట్లు, క్వార్జీ అకౌంట్లు అన్ని జీరో టోకెన్ ఫార్మింగ్ ఉన్నాయని ఒక 4 అకౌంట్లు చేశాను సార్. దానిపైన అకౌంట్ కి మళ్ళీ 200 యాడ్ చేసి టోకెన్ ఫార్మింగ్ లోకి, అదే ఎర్లీ బోర్డ్ లోకి యాడ్ చేసుకున్నాను. ఓకే. ఆ తర్వాత ఈ చేస్తున్న క్రమంలో గమనించింది ఏంటంటే, ఒక అకౌంట్ లో 1100 ఫార్మింగ్ ఉన్నాయి, ఒక దాంట్లో 1000 ఫార్మింగ్ ఉన్నాయి, ఒక దాంట్లో 1200 ఫార్మింగ్ ఉన్నాయి. 1200 ఫార్మింగ్ ఉన్న అకౌంట్ లో ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ చేసి ఉంది. దాంట్లో రిలీజ్ అయిన అమౌంట్ ఏంటంటే 303 రిలీజ్ అయినాయి, 156 బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే టోకెన్ ఫార్మింగ్ చేసింది కాబట్టి డిస్ప్లే కనపడుతుంది. అవునవునా? కాబట్టి ఈ రేషియో ప్రకారం 1000 దాంట్లో కానీ 1100 దాంట్లో కానీ అరౌండ్ 140 అలా మనకి బ్లాక్ లిస్ట్ లోకి ఇవాళ చేశాం కాబట్టి రేపటి నుంచి వచ్చేయే యాడ్ అవుతాయి అంటున్నారు కదా. అవును. అప్పటికి ఒక 140 USDTలు మనకి బ్లాక్ లో వెయిటింగ్ లో ఉన్నట్టు అదే అనేది అర్థమవుతుంది. ఇప్పుడు 1200కి 156 బ్యాలెన్స్ ఉందంటే అన్ని అప్పుడు చేసినాయే కదా. సెప్టెంబర్ 24 నుంచే కదా వాడు ఆపింది. అవునవును. 1200కి 303 టోటల్ రిలీజ్ అయితే 156 బ్యాలెన్స్ చూపిస్తుంది. అట్లానే 1000కి కానీ 1100కి కానీ ఒక 10-15 అటు ఇటుగా 140 అనేది యావరేజ్ గా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళినట్టు చూపించాలి. కానీ రేపటి నుండి స్టార్ట్ అవుతుందా మరి ఏంది అనేది చూడాలి. రేపు ఈ రోజుగా చేశారు.
ఏం సార్ నేను ఈ రోజు చేశాను. పాతవి కూడా రేపు కలుస్తాయా లేవా అనేది అర్థం. రేపు మనకు డిస్ప్లే అవుతుంది రేపటి ఉంది. అందుకనే ప్రతి అకౌంట్ లో ఎన్ని ఫార్మింగ్ అయి ఉన్నాయి, ఈ రోజుకి స్టేకింగ్ వ్యాలెట్ లో ఎన్ని రిలీజ్ అయినాయి, ఇక్కడ మనకి బ్యాలెన్స్ 0 చూపిస్తుంది కాబట్టి అలా మొత్తం రికార్డ్ తయారు చేస్తున్నాయి, కలుస్తున్నాయా లేవా అనేది మనకు ఐడియా రావడానికి. ఓకే ఓకే. అంటే టోటల్ గా 4 అకౌంట్లు చేసేసరికి ఐడియా వచ్చింది. ఒక 140 150 మనం బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాయి, వెయిటింగ్ లిస్ట్ లో. మనము టోకెన్ ఫార్మింగ్ చేయకపోవట్లో నష్టపోయాం. అది ఆ విషయం తెలవదు కదా, డైలీ రిలీజ్ చూపిస్తున్నాడు కాబట్టి ఎప్పుడు కాంటే అప్పుడు చేసుకోవచ్చు. ఏడున్నాయి ఏడో వీడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేయగలిగాం. ఏది DPL తో టోకెన్ లేకపోతే వాడు ఎంత కొట్టుకున్నా 10,000 రూపాయలు పెట్టి చేసేవాడు అవకాశం 1% కూడా లేదు. 10,000 పెట్టి చేయాలంటే చేయలేరు కదా. అందువల్ల అట్లా ఆగిపోయినాయి. వీడి అవకాశం ఇచ్చాడు కాబట్టి ముందు అవకాశం ఉన్నాయన్నీ ఒక దాంట్లో ఒకటి చేసుకుంటూ చేస్తా ఉన్నాం. ఇంకా అందుకని ఇవాళ మళ్ళీ ఇంకా రోజుకు ఒక USDT బ్లాక్ లోకి వెళ్ళిపోతుందని పిన్ అడిగిన చోటల్లో కొత్త పిన్ క్రియేట్ చేసేసాను ఇవాళ అన్నిటికీ. మళ్ళీ రేపటిదాకా ఆగటం దేనికి, ఇంకా రోజుకు ఒక $1 బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది కదా, వస్తుందో అని. అంటే దాదాపు ఉన్నాయి నా అన్ని అకౌంట్, దాదాపు 20 క్వార్జీల దాకా ఉన్నాయి. ఇవన్నీ చెయ్యాలా, ప్రతి 2 చేసి ఒకటి దాని సీనియర్ కి చేస్తున్నా. అప్పుడు అది ఎర్లీ బర్డ్ లోకి సూట్ అవుతా ఉంది. ఎర్లీ బర్డ్ లోకి ఎలిజిబుల్ అవుతుంది. సూపర్. ప్రతి 2 డౌన్ లో చేసి ప్రతి ఒక్కటి పైన చేస్తా ఉన్నా. చూసుకుంటా చేయండి. అదే చూస్తున్నా పైన వచ్చినాయా లేదా చూసుకుంటూ చేయండి. దాంట్లోకి వెళ్ళి ఎలిజిబుల్ లో ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఆ అకౌంట్ కి చేస్తున్నాను. అట్లా 2 సార్లు చేశాను. అట్లనే ఎలిజిబుల్ లోకి వెళ్ళింది. ఇంకెందుకు వెయిటింగ్ అని పిన్నులు కొట్టేస్తున్నా. ఇంక రేపటి దాకా ఆగాలని మధ్యాహ్నం దాకా ఆగాను. ఇంక ఇవన్నీ చాలా చాంతాడంత పని అయిపోయింది. ఇంక ఇది కుదరదులే, ఎందుకు అనవసరం కానీ పిన్నులు కొట్టేసేసి మొత్తం అకౌంట్లన్నీ ఫోర్స్ లోకి తీసుకొస్తున్నా. ఓకే ఓకే సార్, చాలా మంచి వర్క్ చేశారు. ఈ రోజు మార్నింగ్ చెప్పినందుకు ఈ రోజు మధ్యాహ్నం వరే చేసేసారు సార్. సూపర్ గ్రేట్. ఆగడం అనేది ఎందుకు అని అంటే రోజు బ్లాక్ లోకి వెళ్ళిపోతా ఉన్నాయి కదా, అందుకోసమని ఇంకా మధ్యాహ్నం దాకా ఆగాను. రేపటి దాకా చూద్దామని, అనవసరం ఎందుకులే అని. పోతే పోయిన 100 రూపాయలు గుంపులో గోవిందని చేసేసి అవన్నీ వరుసగా 4-2 టోకెన్ ఫార్మింగ్ చేసేసిన. ఇది మనకి ఎర్లీ బర్డ్ లో కూడా సపోర్ట్ వస్తుంది కదా. ఇది మనం నష్టపోయింది ఎర్లీ బర్డ్ ద్వారా మనం కొంత ఎర్నింగ్ అవుద్దిలే. ఇప్పుడు కూర్చో అయితే ఒక అకౌంట్ లోంచి నాకు ఒక దాంట్లో 500-600 ఉన్నా కూడా ఒక ట్రాన్సాక్షన్ అవకాశం ఇస్తుంది కదా. అంటే మనం ఎంత చేసుకుంటే అంత 500 దాకా చేసుకోవచ్చు ఒకేసారి, ఒకేసారి చేసుకోవాలి. కానీ అన్ని అకౌంట్లకి పంచాలంటే 100 చేయాల్సిందే కదా. అన్ని అకౌంట్లకు ఒకేదాన్ని చేసుకుంటే మళ్ళీ మిగతా 100 చేయాల్సిందే. అందుకని ఇవాళ ఏ అకౌంట్ లో రిజర్వ్ ఉన్నాయో ఆ అకౌంట్లన్నీ వాడేసుకుంటూ వస్తున్నా. రేపు మళ్ళీ ఇవాళ వాడిని మళ్ళీ రేపు ఎలిజిబిలిటీలోకి వస్తాయి కదా వాడుకోవడానికి. అవును, మళ్ళీ వాడుకోవచ్చు రేపు. అందుకని వాళ్ళన్నీ కూర్చొని పిన్నులు కొట్టేసి మధ్యాహ్నం దాకా ఆపే పిన్నులు కుదరదులే ఇంకా వారం అని చెప్పని ఇప్పుడు కూడా నైట్ 2-3 అవర్స్ కూర్చోవాలి. ఇంకా షాప్ వేసిన తర్వాత కూర్చుంటే కానీ అన్ని రేపటికి పెండింగ్ లేకుండా ఉంటే రేపటికి వాడుకోవచ్చు. అవునవును. ఓకే సార్, ఎందో ప్రయాణం సాగిద్దాం ప్రయాణం సాగిద్దాం సార్. ఏదో ఒక రోజు మంచి రోజులు రాకపోతాయా, వెయిట్ చేద్దాం. అదే థ్యాంక్ యూ సార్. ఓకే, వండర్ఫుల్ షేరింగ్. చాలా చక్కగా సార్ యాక్టివ్ చేసుకున్నారు. గ్రేట్. సో లెట్స్ వెల్కమ్. గుడ్ మార్నింగ్. ముందుకు రండి సార్, మాట్లాడండి, షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో చాలా మందికి చాలా విషయాలు అనుమానంగానే ఉన్నాయి. దాన్ని క్లారిటీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.
పెండింగ్ పెడితే నష్టపోయేది మీరే. పెండింగ్ అనేది అక్కడ ఎలాంటి విషయాలు కూడా పెండింగ్ పెట్టకూడదు. చాలా విషయాలు తెలిసి పెండింగ్ పెడతా ఉన్నారు, ఎందుకంటే బిఎన్బి ఖర్చు అవుద్దని. ఈ రోజు కాకపోయినా రేపైనా ఖర్చు పెట్టుడే చేసుడే. ఆ చేసేదేదో ఎప్పటికప్పుడు చేసుకుంటే అయిపోతుండే. ఇప్పుడు చూడండి, మీరు డీపీలతోని వచ్చిన వాటిని ఫార్మింగ్ వ్యాలెట్ లో ఎప్పటికప్పుడు చేసుకోవడానికి అందరు సార్లు చెప్తూనే ఉన్నారు, కానీ చేసుకోలే. ఇప్పుడు ఏం చేసిరు, దానిలోకెళ్ళి వేలకు వేలు వెళ్ళిపోయినాయి, వందలకు వందలు వెళ్ళిపోయినాయి, సిస్టమ్ తీసేసుకున్నది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడ వాలెట్ ఫార్మింగ్ నుంచి వెళ్ళి టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళా టకా 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 రోజు 105 చేసుకుంటూ మళ్ళా ఇప్పుడు దారికి వస్తారు. అదే మొదటి నుంచి చేసుకుంటే ఇప్పటి వరకు వాలెట్ ఫార్మింగ్ నుంచి రివార్డ్ వచ్చేటి, ఆ రివార్డ్ ఎర్లీ బర్డ్కు యూజ్ చేసుకునే వాళ్ళు, ఎన్నో రకాలుగా మీకు హెల్ప్ఫుల్ అయ్యేది. కాబట్టి సిస్టమ్ మనకు ఎప్పుడైతే అవకాశాలు ఇస్తుందో ఆ సమయాన్ని వృధా చేయకుండా ఎప్పటికప్పుడు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు మా దాంట్లో చూడండి, ఫార్మింగ్ వ్యాలెట్ లో 105 ఎప్పుడైతే అని ఎదురు చూడంగా వచ్చిన వాటిని వెంటనే కొట్టేసుడు. అట్లా చేసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ లో చూడండి, చాలా మందికి 200, 300, 500, 1000 అట్లా వచ్చి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, టోకెన్ ఫార్మింగ్ కు ఎర్లీ బర్డ్ ఆఫర్ కు యూజ్ చేసుకుంటారు. అక్కడ ఫార్మింగ్ వాల్యూ పెరుగుతుంది, వాళ్ళకు యూఎస్డిటీలు ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి, ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవుతా ఉన్నారు. సో వాళ్ళు చక్కగా చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే మొదటి నుంచి చెప్పేది అదే, ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం ఉత్తమం. థ్యాంక్ యూ సో మచ్. మరి లీడర్స్ ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరైతే అందరు సైలెంట్ గా ఉన్నారు రండి సార్, ముందరికి రండి. సార్ ఎవరన్నా మాట్లాడారు? సార్ గ్రంథి సార్ ఇప్పుడు శ్రీనివాసులు గారు చెప్పండి. సార్ ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ లో అదర్ వ్యాలెట్ కి చేస్తున్నాం, అదే రోజు టోకెన్ ఫార్మింగ్ లో ఏమన్నా ఉంటే ఒక 100 కూడా చేయడానికి అవకాశం ఇస్తుందా, అట్లా ఏమి ఇవ్వదా? చేసుకోవచ్చు, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, వాలెట్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, సేమ్ డేలా సేమ్ డేలో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఒక అదే వాలెట్ అదే దాంట్లో ఫార్మింగ్ కు మాత్రమే ఒక ట్రాన్సాక్షన్ డైలీ, కానీ మన టోకెన్ ఫార్మింగ్ లో ఒక ట్రాన్సాక్షన్ కాదు, 500 యూఎస్డిటీల దాకా 100 5 సార్లు కూడా చేసుకోవచ్చు టోకెన్ ఫార్మింగ్ నుంచి. టోకెన్ ఫార్మింగ్ లో ఓకే అవునవును. ఓకే. కానీ ఏంటంటే రేపు రిలీజింగ్ ఇచ్చాడు అనుకోండి, ఈ మెటాల్ కింద మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది టోకెన్ ఫార్మింగ్ లో. అవునవునవును. అందుకోసం అవి వాడకుండా వీలైనంత వరకు వ్యాలెట్ ఫార్మింగ్ ఏ వాడుతున్నాను అన్నిట్లో కలిపి. అట్లా కూడా వాడచ్చు. ఓకే, అంటే మనకి ఫస్ట్ రేపు రిలీజింగ్ ఫస్ట్ మీరు ఇచ్చాడనుకో. చేయాల్సింది వాలెట్ ఫార్మింగ్ లో అన్ని కంప్లీట్ చేసేయండి. అదే చేస్తున్నాం. ఒక రోజు లేట్ అయినా అయ్యే చేసుకుంటే ఈ టక్కన రేపు 500 ఇచ్చాడు అనుకోండి, మనకి ఈ సపోర్ట్ వస్తాయి. ఇవి బయటకు విడ్రా చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, మంచి మంచి ఆలోచనలు వస్తాయి మీకు ఎప్పటికైనా. ఏమోలే సార్, మొదట్లో మీ మాట విన్నట్టయితే ఆ యూఎస్డిటీలో ఉన్నట్టయితే ఇప్పటికి బోల్డ్ అని మెటాలు వచ్చాయి, ఇంకో 1,00,000 పైన వచ్చాయి నాకు. అవునవును. అప్పుడు అన్ని అందరినీ ఎంటపడాలా అవన్నీ టోకన్లు మార్చా అనవసరంగా. మీరు స్టార్టింగ్ మాతో పాటు మీరు టోకెన్ ఫార్మింగ్ లో ఉన్నట్టయితే అప్పట్లో మనకు 500 యూఎస్డిటీలు విడ్రా పెట్టినప్పుడు అప్పుడు విడ్రా చేసుకోవచ్చుండే, తర్వాత 300 విడ్రాలు. చాలా నాకు ఎన్ని టోకన్లు నేను అనవసరంగా మెటాల్ కింద మార్చేస్తా. కనీసం అందుకే ఇప్పుడు అన్ని కనీసం మెటాల్ అన్న రూపాయలు ఉన్నప్పుడన్నా వేలేనంత వరకు చేసి పెడితే రేపు పెరిగితే అవన్నీ లాస్ అంతా కవర్ అవుద్దని ఆలోచిస్తుంది. అవునవును సార్, అవునవును. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి సార్, ముందడికి రండి, లీడర్స్ రావాలి, మాట్లాడాలి. మరి రాజేష్ సారు ఇంటికి వచ్చారా లేదా ఇంకా తెలియదు. రూమ్ కి వచ్చారా సార్ రాజేష్ గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కోట వెంకటేష్ గారు వచ్చారు. వావ్, సూపర్, గ్రేట్. వెల్కమ్ సార్ కోట వెంకటేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
సార్ అయితే కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు సార్. అదే చూస్తా ఉన్నా. మరి మీటింగ్ కూడా నేనే స్టార్ట్ చేసిన ఎస్ సార్, ఎస్ సార్, అదే అదే. స్టార్ట్ చేసిన కొంచెం సేపటి దాకా చూసిన, సారు కూడా హాజరయ్యారు. మరి ఇక సార్ మాట్లాడట్లేదని స్టార్ట్ చేసిన. ఇక మీరు కూడా రాలేదు. సరే సార్, సరే సార్, నేను రాలే అదే చూస్తున్నా సార్. అంటే నేను మీటింగ్ కంటిన్యూ అవుతుంది, నేను మళ్ళీ బయటికి వెళ్ళాను అనమాట. నేను చూశాను 10 దాకా చూశాను, ఎవరు మాట్లాడట్లేదు. ఇక నేనే మాట్లాడడం స్టార్ట్ చేశాను. సరే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన లీడర్స్ సార్. అందరూ ఉన్నారు కదా, అందరు సూపర్ గా ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఇక మీరు వచ్చే వరకు చిన్న చిన్న డౌట్లు ఏదైనా ఉంటే క్లారిఫై చేద్దామని అందరినీ అవునవును అడుగుతా సార్. ఉన్నా. అవును, సూపర్ సార్, సూపర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఉప్పలపాటి గోవింద్ సార్ వచ్చారు. వారికి వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్. గోవింద్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ముందుగా మన అవకాశం ఇచ్చిన తాటిమల్ శంకర్ గారికి, రాజేష్ గారికి, అలాగనే మన పుట్ట ఇంగ్లీష్ గారికి, అలాగనే మన కోవిడ్ మీటింగ్ లో ఉన్న పివిసి మెటా పార్ట్నర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేను నిన్న మన అదే 200 చేయాలన్నారు సార్. మేము మార్నింగ్ చేసాం సార్. చేస్తే ఎర్లీ బర్డ్ అయిపోయింది. 2 వ్యాలెట్లకి వ్యాలెట్ ఫార్మింగ్ వచ్చినాయి. 200 చేసి ఇలా నా మెయిన్ వ్యాలెట్ చేస్తే అయింది సార్. థ్యాంక్ యూ సార్. ఇదంతా కూడా సిస్టానికి దగ్గరగా ఉండటం వలన, ఎప్పుడు మిమ్మల్ని ఫాలో అవటం వలన, గత 6 ఏళ్ల నుంచి రిచ్ భారత్ లో 4 ఏళ్ల నుంచి మీతో కలిసి ప్రయాణం చేయటం వలన ఎప్పటికెప్పుడు పనులు ముగించుకుంటా ఉన్నాం సార్. మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎంత కష్టంగా ఉన్నా కూడా, ఇది ట్యాక్స్ అనేది కంపల్సరీగా ఉంటది కాబట్టి, బిఎన్బి అనేది కంపల్సరీగా అవసరం కాబట్టి, దాన్ని ఏదో రకంగా చూసుకుంటూ మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగనే మన ఎవరైనా సరే మన పివిసి మెటా పార్ట్నర్స్ జూనియర్ కొత్తగా వచ్చిన వాళ్ళైనా లేదా గతంలో సిస్టానికి మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉండాలి సార్. సార్ వాళ్ళు ఇక నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఎన్నో సిస్టాలు చూసాము. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన సిస్టమ్ ఎక్కడా కూడా ఇబ్బందులు సహజం. ఏంటంటే అప్డేట్ వచ్చేప్పుడల్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఇక్కడ దాకా రాగలిగాం. ఇంకా రాబోయే రోజుల్లో మంచి అద్భుతాలు చూస్తాం సార్ అని నాకు మనసాక్షి, ఆ భగవంతుడు నాకు అనిపిస్తున్నాడు. ఎందుకంటే సార్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మార్నింగ్ మన తాటిమల్ శంకర్ గారు, మాలతి రమేష్ గారు, సుజాతమ్మ గారు, రాజు గారు, కేఎస్ రాజు గారు, ఇట్లా మన మౌనిక మేడం గారు ఆ రోజుల్లో క్రైటీరియా 2, క్రైటీరియా 1, క్రైటీరియా 3 చెప్పడం వలన ఇవాళ ఎర్లీ బాడీ చేసుకోవటానికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనేది. అలాగనే మన తాటిమల్ శంకర్ గారు మనకు సిస్టమ్ మొదటి నుంచి చూస్తున్నాం, డైరెక్ట్ 20 మంది ఉంటే బాగుంటుందని. దాని ఇదేందో అంతమందిని ఒకళ్ళ రిక్రూట్ మనం చేయలేకపోయినా కొంతమందిని చేసినా దాని ఫలితం ఏందో ఇవాళ మనకి చూపిస్తుంది అనేది నా అభిప్రాయం సార్. ఇట్లా అసలు ప్రతిదీ సార్ చెప్పిన, రాజేష్ గారు కానీ, తాటిమల్ శంకర్ గారు కానీ మొదటి నుంచి చెప్పినవి అన్ని కూడా ఇవాళ అన్ని ముందుకి వస్తా ఉన్నాయి సార్. మనం అందరం కూడా ఇప్పుడైనా సరే ఎవరైతే మన పార్ట్నర్స్ ఉన్నారో, మనల్ని నమ్మి వచ్చారో వాళ్ళకి అన్ని చెప్తూ ఈ డిపి అనేది ఇంకా ఉంది. ఆ డిపి కరెన్సీని తొందరగా చేసుకోవాలనేది మనమే. ఎందుకంటే మీతో పాటు, మీ కుటుంబ సభ్యుడిగా మీతో పాటు ఉన్నాను కాబట్టి నేను నా ఒక చిన్న అనుభవం సార్. అంటే ఏదేం కాదు, ఎందుకంటే నేను దాన్ని ఫలాలు నేను గమనిస్తున్నాను, చూస్తున్నాను కాబట్టి నేను మీ అందరికి తెలియపరుస్తున్నాను సార్. అంతే సార్. వాళ్ళని అనుసరిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు సిస్టానికి పరిచయం చేసిన మన పెరుగు శివరామకృష్ణ ప్రసాద్ గారు, అలాగే మన అందరి కలకి కారణమైన డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి పాదాభివందనాలు. అలాగే మనకి గత 6 ఏళ్ళు 4 ఏళ్ల నుంచి కూడా సార్ వాళ్ళు చెప్తున్న వాళ్ళ ఫ్యామిలీస్ సపోర్టు వారికి ఉంటున్నాయి. అలాగనే వాళ్ళ తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదములు. అదేవిధంగా మీ మాటలు మాకు సపోర్ట్ లాగా పనిచేస్తున్నాయి సార్. చాలా చాలా వండర్ఫుల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో సార్ థ్యాంక్ యూ గోవింద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్, నిజంగా ఎక్సలెంట్ గా షేర్ చేసుకున్నారు మీరు. మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా, రాజేష్ గారు కానీ మిమ్మల్ని కానీ మీరు అక్కడ డ్యూటీలు చూసుకుంటూ మా అందరి కోసం మీరు చేస్తున్న ఈ మహోత్తమైన అసలు నిజంగా వండర్ సార్. నిజంగా అసలు ఏదో ఒక టైంలో సిస్టానికి అందుబాటులో ఉండొచ్చు ప్రతి మనిషి కూడా. సిస్టమ్ లో మనం పెట్టుబడులు సార్. మళ్ళీ అవకాశం తీసుకున్నాం సార్. శంకర్ సార్ ఏమనుకోవద్దు.
ఏదో ఒక టైంలో సిస్టానికి అందుబాటులో ఉండొచ్చు, మనం ఎన్ని పనులు ఉన్నా కూడా అనేది నా అభిప్రాయం. మనం ఆ రోజు ఎంతన్నా గానీ పెట్టుబడి పెట్టి కానీ టీముని తీసుకొచ్చాము, కష్టపడి ఏదో ఒక విధంగా మనం అప్గ్రేడ్ అవడానికి ఎన్నో అవస్థలు పడి ఉంటాం. ఇవాళ అవి చేసుకోవటానికి ఎందుకునో వెనక ఇప్పుడు ఉన్నాయి. మేము కూడా మీతో కలిసి రకరకాలుగా ఉండొచ్చు, నేను కూడా ఉండా. కానీ మనం మెయిన్ ఎక్కడ విత్తనం బాటామో ఆ విత్తనాన్ని, ఆ చెట్టుని వదలకుండా మనం ఉండొచ్చు. మరి ఎందుకునో చాలా మంది టాప్ లీడర్స్ కానీ కొలిక్స్ గా ఎందుకు రారో అర్థం కావట్లేదు. సరైన టైంలో ఇవాళ ఈనాడు పేపర్లో చూసా, ఇవాళ తాడపల్లి శంకర్ గారు ఇప్పుడు చూస్తున్నాడు, తాడపల్లి శంకర్ గారు గుర్తుకొచ్చారు నాకు. ఇవాళ చేయాల్సిన పని ఇవాళే చేయాలంట, రేపటికి వాయిదా వేయకూడదంట. ఒక ఈనాడు పేపర్లో కొన్ని వార్డ్స్ చేస్తా ఉంటాను, నేను చదువుతా ఉంటా. శంకర్ సార్ చెప్పినవి మన మీటింగ్లు ఎవరైతే గొప్పవాళ్ళు, రాజు గారు కానీ, మన ఏకే ప్రసాద్ గారు కానీ, దానపల్లి శంకరరావు గారు కానీ, ఇట్లా ఎవరు చెప్పినవి కూడా అక్కడ కనెక్ట్ అవుతా ఉంటాయి. నేను ఈనాడు పేపర్ చదివాను అంటే నాకు వచ్చిరాని తెలుగుతో అది కంపల్సరీగా కనెక్ట్ అవుతా ఉంటాయి. చూడండి, ఏ రోజు చేయాల్సిన పని ఈ రోజు చూడండి. ఇందాక సార్ ఒకళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు, ఆ రోజు కనుక మనం అన్ని డిపి కనుక పంపించింది, వ్యాలిటీ ఫార్మింగ్ ఉండేది, ఫార్మింగ్ అన్ని ఉండేది. కానీ కాలం గడిచిపోతుంది. ఎందుకు ఇప్పుడు కంపల్సరీగా బిఎన్బి అనేది కంపల్సరీగా అవసరమే. దాన్ని ఎట్లా చేసుకోవచ్చు అనేది మన లీడర్స్ అలాగనే ఫార్మింగ్ చేసిన వాళ్ళకి అర్థమైంది. ఆ బిఎన్బిని ఎట్లా చేసుకోవాలనేది సార్ చెప్పారు, మన వివరంగా చెప్పారు మన శంకర్ గారు సార్ కూడా. ఏది అది నేను నా వ్యాలెట్ లో ఇట్లా ఇలా $1 చొప్పున మన పీసీ మెటాల్ ఇస్తున్నారు, దాన్ని నేను ఏదో విధంగా నేను చేస్తున్నాను, ఎక్కడ కూడా పని ఆపట్లేదు. అట్లా మనం అందరూ చేయొచ్చు సార్. ఏది ఏమైనా నాకు ఇలా మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఏమన్నా నేను అనిగా భావిత మాత్రం క్షమించండి. ఏది ఏమైనా రాబోయే రోజులు అందరం బాగుంటాం సార్. కానీ మనల్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళందరూ వదిలిపెట్టవచ్చు. కానీ ఇవాళ మన రాజేష్ గారు కానీ, కోట వెంకటేష్ గారు కానీ, ఇంకా మన చంద్రశేఖర్ సార్ కానీ, మళ్ళీ మన కంటికి కనపడిన ఆయన సారు మన ఎన్ విజయభాస్కర్ గారు కానీ, ఇట్లా పేరున వీళ్ళందరూ నిజంగా వండర్ సార్. మనం ఇవాళ నాలాంటి వ్యక్తులు సిస్టమ్ లో యాక్టివ్గా ఉన్నారంటే వీళ్ళందరేం సార్ కారణం, అది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా షేర్ చేసుకున్నారు, గ్రేట్. నిజంగా మీరు అన్నట్టు ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది సార్. పెండింగ్ అనేది పెట్టకూడదు, పెడితే ఇబ్బందే. సో వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్. ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? శ్యామ్ సుందర్ గారు, వావ్, సూపర్, గ్రేట్. సార్ వాయిస్ వినక చాలా రోజులు అవుతుంది నేను. శ్యామ్ సుందర్ గారు, స్వాగతం, సుస్వాగతం. శంకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఎందుకు సార్ మాకు అదృష్టాన్ని కల్పిస్తలేరు? లేదు సార్, వస్తున్నాను సార్. మీ వాయిస్ వింటూ మేము నేర్చుకుంటున్నామే కానీ మేము మిస్ అయ్యే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే మీ ద్వారా చాలా నేర్చుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మన ఉప్పులపాటి గోవింద్ గారు మాట్లాడారు కాబట్టి, అయితే అంటే నేను చిన్న ఒక పదం చెప్దామనే ఉద్దేశం మీద ముందుకు వచ్చాను సార్. గోవింద్ గారు, మనం ఆల్రెడీ పెట్ల లో కానీ పీవీసీ మెటల్లో కానీ మనం ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యాము. మన వర్క్ మనం చేసుకోవడంలో పెద్ద గొప్ప విషయం ఏంటంటూ ఏం లేదు. ఎందుకంటే మన వర్క్ కానీ, మన జాగ్రత్తలు కానీ మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసుకుంటాం. అదే విధంగా మన టీం సభ్యుల గురించి ప్రయాసపడతాం అనేది అది సహజం. ఎట్లా అంటే మనల్ని నమ్మి వచ్చిన వారికి సహాయపడటం కానీ, మనతో పాటు వారిని కూడా ఒక మంచి భవిష్యత్తులోకి తీసుకురావాలనే ఉద్దేశం మీద మనం అడిగేయటం అనేది సహజం. కానీ మీలాంటి లీడర్స్ మాలాంటి వ్యక్తులకి ఎలాంటి టీముతో కూడా సంబంధం లేదు. కానీ ఒక పబ్లిక్ అంటే సిస్టాన్ని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ రూపంలోనైనా సరే వారికి సిస్టమ్ యొక్క సపోర్ట్ కానీ, సిస్టమ్ యొక్క డౌట్స్ కానీ, వారు కూడా సిస్టమ్ పరంగా ప్రతి సర్వీసు అందుకొని వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు అప్ టు డేటెడ్ గా సిస్టమ్ యొక్క వర్క్ చేసుకుంటూ వారు కూడా మిలినియర్లుగా తయారవ్వాలని మీరు పడుతున్న ప్రయాస చాలా ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మేము మీటింగ్ కి మాట్లాడకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా వచ్చి మీ మాటలు వింటున్నాం. మీ ద్వారా
పీవీసీ మెటా కానీ పెరలవైన ఈ సబ్జెక్ట్ తో పాటు చాలా లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాము. వాటిని మేము మా లైఫ్ లో మా జీవితంలో అనుదిన జీవితంలో వాటిని అన్వయించుకొని ప్రజెంట్ కొనసాగుతున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఉప్పలపాటి గోవింద్ గారు ఈనాడు పేపర్లో ఒక కొటేషన్ చూడగానే మీరు గుర్తొచ్చారన్నారు. ఒక కొటేషన్ కాదు, లైఫ్ లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తుంటేనే అనుక్షణం మీరు గుర్తుంటారు. ఎందుకంటే మీరు యూట్యూబ్ ద్వారా కానీ మీరు నేర్పించిన చాలా చాలా గొప్ప విషయాలు సార్ అవి. ఒక్క పీవీసీ మెటానే కాదు, చాలా జీవిత సత్యాలు మాకు ఉదయం పూట మీటింగ్ లో చాలా నేర్పించారు. వాటి ద్వారా మేము చాలా అలవాటు చేసుకొని వాటిని మా జీవితానికి అన్వయించుకున్నాం. కాబట్టి మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్దామని ముందుకు వచ్చాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానానికి, మీ సపోర్ట్ కి చాలా 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 వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఉదయం పూట మీ మీటింగ్ కి వచ్చి వింటా ప్రతి ఒక్కటి A to Z డైలీ అప్ టు డేటెడ్ గా ఉన్నాం సార్. ఈ రోజు ఎక్కడ బ్యాక్లాగ్ లేదు. ప్రశాంతంగా ఏ సిస్టమ్ ఏ మార్పు చేసినా గానీ ఆ మార్పుకి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ గా కన్వర్షన్ అయ్యి ఏ మార్పు అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మంచి ఫ్యూచర్, మంచి భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఉంటుందని మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా దొరికింది సార్. ఆ ఆశ మాకుంది. థ్యాంక్ యూ సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ కోట వెంకటేష్ గారు. సార్ థ్యాంక్ యూ శ్యామ్ సుందర్ సార్, గోవింద్ సార్, ఉప్పలపాటి గోవింద్ సార్, నిజంగా సూపర్ ఫర్ షేరింగ్. సార్, మన లీడర్స్ అనేది లేకపోతే కనుక మనం ఏదైనా కానీ మనం ఇంప్రూవ్మెంట్ అవ్వం సార్. ఇప్పుడు అందరికి కూడా ఏదైనా చాలా తక్కువ శాతం సార్, చాలా తక్కువ మందికి అనమాట. అంటే డౌట్స్ అనేది ఉండేది చాలా తక్కువ మందికి. అది ఎవ్రీడే కంటిన్యూ మీటింగ్ కి అటెండ్ అయ్యే పర్సన్స్ కి అయితే నో డౌట్స్. అంటే ఎవ్రీడే కాకుండా వీక్లీ వన్స్ అలాగా అయ్యే పర్సన్స్ కి అయితే మాత్రం ఏమైనా స్మాల్ డౌట్స్ ఉండొచ్చు. కానీ డైలీ కంటిన్యూస్ గా మన మీటింగ్స్ కి అటెండ్ అయ్యే పర్సన్స్ అందరికి కూడా అసలు డౌట్స్ అని ఉండట్లేదు చాలా మటుకు. అసలు మన పీవీసీ మెటాలో టోకెన్ ఫార్మింగ్ .io కానీ, పీవీసీ మెటా టోకెన్ స్టేకింగ్ .io కానీ అసలు ఓపెన్ చేయాలంటే చాలా మందికి ఓపెన్ చేయలేని పర్సన్స్ కూడా ఈ రోజున స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఓపెన్ చేస్తే అన్ని చేసుకోగలుగుతున్నారంటే అది నిజంగా ఈ మీటింగ్స్ మూలనే సార్. ఈ మీటింగ్స్ అని లేకపోతే కనుక వీళ్ళకి ఇంత నాలెడ్జ్ అనేది వచ్చేది కాదు, మనందరికి కూడా ఇంత నాలెడ్జ్ అనేది వచ్చేది కాదు. కంపల్సరీ కంటిన్యూస్ గా ఈ మీటింగ్స్ అన్ని ఉండడం మూలనే మన అందరం కూడా ఇంత ఇంప్రూవ్ అయ్యాం సార్. ఇంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసామంటే ఏదైనా లీడర్స్ సపోర్ట్ మూలనే. ఈ లీడర్స్ సపోర్ట్ అనేది మనకి ఎప్పుడు కంటిన్యూస్ గా ఉండాలి సార్. కంటిన్యూస్ ఉంటూనే మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్, నిజంగా రాజేష్ సార్, థ్యాంక్ యూ శంకర్ సార్. నిజంగా ఈ 2 మీటింగ్స్ మూలనే మా అందరికి కూడా చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది. అందరికి కూడా చాలా సపోర్ట్ గా ఉంటున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా వెల్కమ్ సార్ దానిపల్లి శంకర్ సార్. థ్యాంక్ యూ సార్ శంకర్ సార్. వెంకటేష్ గారు అండ్ శంకర్ గారు చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అలాగే మన పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ మీటింగ్ లో ఉన్న మా ఏకే ప్రసాద్ గారికి, అట్లాగే శ్యామ్ గారికి, గోవింద్ గారికి, అందరికి కూడా పేరు పేరున, చంద్రశేఖర్ గారికి అందరికీ నా నమస్కారాలు. విత్డ్రాలో మరి మీరు గమనించారో లేదో చాలా తొందరగా ఇస్తున్నాడు సార్. అంతకుముందు వీక్లీ వన్స్ టైం అనుకున్నాము. నేను మొన్న సాయంత్రం పెట్టాను, ఇప్పుడు వచ్చేసినాయి సార్ విత్డ్రాలో. 60 వ్యాలెట్లు పెడితే 60 వ్యాలెట్లు రిలీజ్ అయినాయండి. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. అంత ముందు రోజు కూడా, ఎందుకంటే అందరూ విత్డ్రాలు ఇలా ఇచ్చినా చాలండి, మనకి విత్డ్రాలు మాత్రం ఈసారి చాలా తొందరగా ఇస్తుంది సిస్టమ్. మళ్ళీ ఇందాక విత్డ్రాలు రాగానే చూస్తే మళ్ళీ 24 hours చూపిస్తున్నా. 24 మళ్ళీ రేపు సాయంత్రం పెట్టుకోవచ్చు విత్డ్రాలు. అందువల్ల మరి గమనించారో లేదో, అంతకుముందు ఏంటంటే వీక్లీ వన్స్ టైం కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇచ్చేస్తుందండి సిస్టమ్. మొన్న విత్డ్రాలో వచ్చినప్పుడు అంతకుముందు 3 hours లోనే పెట్టిన 3 hours లోనే విత్డ్రా రిలీజ్ అయినాయండి. మళ్ళీ మొన్న సాయంత్రం పెట్టాను, మొన్న సాయంత్రం పెట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చేసినాయండి అన్నిటికీ.
అందువలన మన మీటింగ్ లో ఉన్న వాళ్ళంతా కూడా విత్డ్రాల్ కూడా చూసుకోండి. ఇలా ఇచ్చినా చాలండి మనకి 100 టోకెన్లే. అది చెబుదామని ఫోన్ చేశారు సార్. మాట్లాడుతున్నాను మీటింగ్ లో. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. శంకరరావు సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాగిచ్చి మెల్లమెల్లగా రేటు పెరుగుతుంటే జనప్ అనిపిస్తుంది. అవును సార్. అవునవునండి. విత్డ్రాల్ ఎమ్మటే ఇస్తున్నాడు సార్. మళ్ళీ వెంబడే ఇస్తూ కొంచెం రేటు పెరిగినా మనకి మెల్లగా ఆటోమేటిక్ గా మనం మంచి అమౌంట్ తీసుకుంటాం సార్. గ్యారెంటీగా నాకు తెలిసి రేపు ఫస్ట్ వీక్ 500 ఇస్తాడు అనుకుంటున్నా అండి. అట్లా సార్. ఓకే, వెరీ వెల్ సార్. 500 టోకెన్స్ విత్డ్రాల్ ఆప్షన్ ఇస్తాడేమో అనుకుంటున్నాం. ఎందుకంటే అప్డేట్స్ అన్ని బాగా వచ్చేసినాయి, అన్ని బాగా అవుతున్నాయి. వీటి ద్వారా మనం ఫార్మింగ్లు కూడా అన్ని చేస్తున్నాం. వ్యాలెట్ ఫార్మింగ్, టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ అయ్యి. అవును సార్, అవును. ఈ సీడ్ ఫండింగ్ ఇది మనం టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ ఓపెన్ చేసి సీడ్ ఫండింగ్ చేయకపోయారు, అది ఓపెన్ కావట్లేదు సార్. అది అవును సార్, అదే ఇష్యూ అవుతుంది. అందరు కూడా 2 పేజెస్ ని ఓపెన్ చేస్తూ ఉండండి. అదే చెప్పేది, నిన్న కూడా అదే షేర్ చేసుకున్నా. మీరు కంపల్సరీ ఫార్మింగ్ పేజ్ స్టేకింగ్ పేజ్ కంపల్సరీ ఓపెన్ చేస్తూ ఉండండి. లేకపోతే చాలా మంది ఏమవుతుందంటే ఫార్మింగ్ పేజ్ అనేది కంటిన్యూస్ గా ఓపెన్ చేసే వాళ్ళకి అది ఓపెన్ అవుతుంది, కానీ స్టేకింగ్ పేజ్ అనేది మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు. అది ప్రాబ్లం ఉంది. అందుకని చెప్పేసి ఎవ్రీడే కూడా మీరు వీలైనప్పుడల్లా ఎవ్రీడే ఒకసారి ఓపెన్ చేసుకుంటా ఉండండి. ఫర్ డే ఎలా అయినా ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటాం. సార్ నిన్న ఎవరు రామకృష్ణ సార్ చెప్పండి సార్. పిన్ క్రియేట్ చేసుకున్నారా? అది లేదు, చేసుకోలేదు సార్. రేపేదో ఇచ్చేస్తారని చెప్పారు సార్, అందుకని న్యూ పిన్ రేపు బిఎన్బి కొనుక్కోలేదంట. బిఎన్బి కొనుక్కున్న తర్వాత చేసుకుంటారు. చెప్పారు కదా సార్, బిఎన్బి చేసిన వెంటనే చేసుకోండి సార్ అన్నారు. అదే బిఎన్బి కొనుక్కోండి సార్. ఫస్ట్ బిఎన్బి కొనుక్కుంటారు. అదే సార్. న్యూ పిన్ జనరేటర్ చేసుకోమని చూపిస్తాను సార్. అవునవును, బిఎన్బి ఉంటేనే అవుతుంది. అవునా సార్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే సార్, చాలా మందికి కూడా ఇప్పుడు ఎవరైతే అలాగా కంటిన్యూస్ గా ఓపెన్ చేయట్లేదు వాళ్ళందరికి కూడా అలాగే వస్తుంది. ఓకే, మరి అట్లేం లేదు సార్. మరి నేనైతే అన్ని వ్యాలెట్లు ప్రతిరోజు టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేస్తా, సీడ్ ఫండింగ్ ఓపెన్ చేస్తా. మరి నాకెందుకు వచ్చింది? ప్రతిరోజు నేను టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేస్తా, సీడ్ ఫండింగ్ ఓపెన్ చేస్తా. మరి నాకెందుకు పిన్ జనరేట్ చేసుకోమని వచ్చింది? అవునా సార్, కానీ కొన్ని వ్యాలెట్స్ కి అయితే రావట్లేదు కదా సార్. ప్రతి వ్యాలెట్ కి పిన్ క్రియేట్ అనేది ప్రతి వ్యాలెట్ కి అయితే రాలే. కొన్ని వ్యాలెట్లకు రాలే సార్. కొన్నిటికి స్టార్ట్ అయినాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సార్. అంటే యాక్చువల్ గా శంకర్ గారు అప్పుడు నాయి కూడా అంత ముందు మెయిన్ వ్యాలెట్లు ముందు పెట్టానండి. అప్పుడు పిన్ లాస్ట్ ఇయర్ అవి ఇప్పుడు పిన్ జనరేట్ చేసుకోమని వచ్చేవరకు పిన్నులు పెట్టేసానండి. తర్వాత నిదానంగా ఒక్కొక్కటి చేసుకుని అన్ని వస్తాయండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సిస్టమ్ మనకి సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ పిన్ జనరేట్ చేపిస్తుందండి. అవునవును, ఎవ్రీ ఇయర్ పిన్ జనరేట్ చేసుకోవాలి. యాక్చువల్ గా అయితే జూలై ఆగస్ట్ లో రావాలి, తొందరగా వచ్చింది. అదే సార్, అదే చెప్పేది. అంటే 1 ఇయర్ అయితే కంప్లీట్ కాలే. అదే దాని ప్రకారం వస్తా ఉంటదండి ఒక్కొక్కటి. అన్ని రావట్లేదు అలా సార్. అలా అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక 57 వ్యాలెట్స్ ఉన్నాయి సార్. 57 వ్యాలెట్స్ కూడా నేను ఒకటేసారి క్రియేట్ చేశాను పిన్. కానీ అందులో ఓన్లీ 57 వ్యాలెట్స్ లో ఓన్లీ 2 వ్యాలెట్స్ కే పిన్ క్రియేట్ అని వచ్చింది, న్యూ పిన్ క్రియేట్ అని వచ్చింది. మిగతా వ్యాలెట్స్ అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి మామూలుగానే. 1 బై 1 అన్నిటికీ వస్తుంది సార్ అని చెప్తున్నా. అదే అంటే మనం క్రియేట్ చేసినప్పుడు సేమ్
ఇంతకుముందు మనకి అలా రాలేదు కదా సార్ శంకర్ సార్, అన్నిట్లకి కూడా అందరికి కూడా ఒకటేసారి వచ్చింది కదా అలాగా. అప్పుడు అప్పుడు అందరికి ఒకటిసారి వచ్చింది, కానీ ఇప్పుడు అట్లా అవును రావట్లేదు, మెల్లిమెల్లిగా అలాగే. వస్తాం. ఓకే ఓకే ఓకే, ఇది కూడా అంటే కొద్దిగా అందరికి ఒకటేసారి అంటే ఎలాగ అవుతుందని చెప్పేసి మేబీ ఇలా కూడా ఉండొచ్చు. మొన్న మనకు గ్రూప్ లో కూడా షేర్ చేశారు, హిందీ మీటింగ్ లో కొన్ని గంటలు ఆగండి వస్తుంది అని చెప్పారు. 1 డే ఆగాము, 2 అవునవును. డేస్ ఆగాము, రాలేదు మరి. లేదు అవలేదు సార్, అది కంపల్సరీ చేయాల్సిందే, అది చేయకపోతే అది రికవరీ చేయాల్సింది అనేది సార్ అవ్వదు. అది. చూద్దాం, ఏది వస్తే దాన్ని కొంచెం ఆలోచించుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. అవును సార్, 1.14 సెన్స్ అనేది కట్ అవుతుంది కదా సార్. అవును సార్, 1.14. అదే సార్ అదే. సార్ మీ మెయిన్ వేలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే కంపల్సరీ మీరు వర్క్ అనేది చేసుకోవాలి కాబట్టి అవి చేసుకోండి ముందైతే. ఇంకా వేరే ఏమన్నా ఉంటే గనక వెయిట్ చేయండి అంతే. కంపల్సరీ అయితే చేసుకోవాల్సి వస్తుంది, మీ వర్క్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ ఒకటేసారి మీకు చేసుకోవాలంటే కొద్దిగా ఏమన్నా చేసుకోలేకపోతే కనుక బిఎన్బి గురించి ఆలోచిస్తే కనుక మెయిన్ ఏవి ఉన్నాయో అవి కంప్లీట్గా ముందు కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనం విత్డ్రాల్ ఇప్పుడు 100 పీసీ మనం విత్డ్రా పెట్టాలన్నా సరే కంపల్సరీ మనకి ఓపెన్ అవ్వాలి కదా సార్. ఓపెన్ అవ్వకపోతే మనం అవి కూడా విత్డ్రాల్ పెట్టుకోవాలి. దాని గురించి మీరు మెయిన్ వ్యాలెట్ అని మీరు చేసుకుంటా ఉంటారు సార్. శంకర్ సార్ ఇది అబ్జర్వ్ చేశారా మరి మీరు అన్న పాయింట్? అది ఏంటి సార్? అదే సార్, మనం అంటే ఇప్పటి వరకు వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డెడ్ లో మనకి అక్కడ 0 చూపిస్తుంది కదా, కానీ అవును ఇప్పటి వరకు రిలీజ్ అయినాయి మనం ఒకవేళ ఫార్మింగ్ అనేది టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో పెడితే గనక షో అవుతాయని అనుకున్నాం కదా, కానీ అక్కడ షో అవ్వట్లేదు కదా, అది అబ్జర్వ్ చేశారా చేయలేదు? చేశాము, అబ్జర్వ్ చేశాము. అంటే టోకెన్ ఎప్పుడైతే ఫార్మింగ్ చేసామో ఆ రోజు నుంచి షో అవుతుంది. ఈ రోజు చేశాం కదా, రేపటి ఉంది మనకు రిలీజ్ అవుతాయి. పాత పెండింగ్ అన్ని అదే ఆగిపోయినట్టు. ఎస్ సార్, పెండింగ్ అంతకు ముందు పెండింగ్ అన్ని మరి అది ఏంటన్నది అది చాలా మంది డౌట్ ఏంటంటే మరి అంతకు ముందు మరి రిలీజ్ అయి ఉన్నాయి కదా సార్, ఎవ్రీడే రిలీజ్ అవుతున్నాయి కదా, అవి ఎలాగ సార్ అని చాలా మంది క్వశ్చన్ వేస్తున్నారు. అంటే దాని గురించి ఏమన్నా ఒక క్లారిటీ ఏమైనా వచ్చిందా రాలేదని? రేపు వస్తుంది. ఈ రోజు గ్రంథి శ్రీనివాసులు గారు చేశారు, రేపు మార్నింగ్ మనకు షేర్ చేసుకుంటారు. ఓకే సార్, ఓ సార్ సూపర్. ఈ రోజు దాదాపు 4 వ్యాలెట్లు చేశారు సారు. వ్యాలెట్ ఫార్మింగ్ ఉండి టోకెన్ ఫార్మింగ్ లేని వాటికి 4 వ్యాలెట్లకు చేశారు ఈ రోజు. యాక్టివ్ చేశారు. ఓకే, యాక్టివ్ చేశారు. రేపు మనకు తెలుస్తుంది అందులో ఎంత షో చేస్తుంది, లేకపోతే రేపటి నుండే స్టార్ట్ అవుతుందా. అదే సార్, అదే చాలా మంది కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఆల్రెడీ 2-3 అయితే చేసిన పర్సన్స్ కూడా నాకు ఆల్రెడీ చెప్పారు సార్. సార్ ఓన్లీ ఈ రోజు చేసింది వచ్చింది సార్, మాకు అంతకు ముందు షో చేయట్లేదు అనమాట. ఓకే సార్, వెయిట్ చేద్దాం సార్. అదే మనకు ప్రెజెంట్ గా యాక్టివ్ లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయిందని తెలుస్తుంది. అదే సార్, అది మరి అదే చూడాలి సార్, అది మనకి సిస్టమ్ ఏ తరపున మరి అది క్లియర్ చేస్తుంది అన్నది అది చూడాలి. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు యాక్టివ్ లో లేని చాలా వ్యాలెట్స్ ఉన్నాయి సార్. ఇప్పటి వరకు చాలా ఉన్నాయి సార్, హెవీగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పటి వరకు మరి వాళ్ళకి రిలీజ్ అయిన ఫండ్ అనేది అక్కడ ఫార్మింగ్ స్టేటస్ లో అనేది చూపిస్తుంది, కానీ మరి ఇక్కడ 0 చూపిస్తుంది కదా, మరి ఆ ఫండ్ అంతా మళ్ళీ ఏమైనట్టు అది కూడా మళ్ళీ అడుగుతున్నారు. ఇక మళ్ళీ ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు అది యాడ్ చేస్తే సంతోషం. ఎస్ సార్, అదే ఒకవేళ ఏమన్నా వాళ్ళు అప్డేట్ ఏమన్నా తీసుకొచ్చి దానికి ఏమన్నా యాడ్ చేసే పరంగా అయితే ఓకే. కానీ అలా మనకు రివార్డు ఇవ్వకుంటే మాత్రం ఇబ్బంది. ఏదైతే మనకు ఒరిజినల్ గా డీపీలు పెట్టుకున్నామో వాటిని వాలెట్ ఫార్మింగ్ చేసుకున్నారు, ఓకే. టోకెన్ ఫార్మింగ్ చేసినా చేయకున్నా దానికి ఇచ్చేసేయాలి. అవునవును సార్, దాని సపరేట్ అనేది మనకి ఇచ్చేసేయాలి. దాన్ని ఈ టోకెన్ ఫార్మింగ్ గురించి ఆపబట్టడం అనేది పద్ధతి కాదు. ఎనీవే ఆపబట్టిండి అనుకోండి, ఇది చేసుకున్న తర్వాత అది మొత్తం రిలీజ్ చేయాలి. అవును సార్, అవును, ఇది ఒకటి కరెక్ట్. అంటే యాక్టివ్ చేసిన తర్వాత అయినా సరే అంతకుముందు ఎంతైతే రివార్డెడ్ లో రిలీజ్ అయి ఉందో ఆ ఫండ్ అంతా ఇక్కడ మనకి షో అవ్వాలి. అట్లా అనుకుంటే స్టార్టింగ్ టోకెన్ ఫార్మింగ్ చేయకపోతే నీకు వ్యాలెట్ రివార్డ్ రాదు అని అక్కడనే బ్రేక్ చేసేది ఉండే.
అవును, ఒక నోటిఫికేషన్ అనేది మనకి ఇచ్చిండే సరిపోయింది. అప్పుడు కంపల్సరీ అందరు టోకెన్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు, దాంతో పాటు వ్యాలెట్ ఫార్మింగ్ కూడా చేసుకునే వాళ్ళు. అవును సార్, అవును సార్, అవును సార్. అదే సార్, అదే చూడాలి మరి ఏమైనా సిస్టమ్ తరపున ఏమన్నా మరి వస్తుందో, మరి ఇది మరి హిందీ మీటింగ్ లో ఏమైనా షేర్ చేసుకున్నారు లేదా అన్నది కూడా చూడాలి. టీ మల్లేశ్వరరావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, టిఎన్ మల్లేశ్వరరావు సార్. నమస్తే నమస్తే. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ 5,000 కదండి. ఎర్లీ బర్డ్ ఆఫర్ 5,000 కాదు సార్, మొత్తం టోటల్ గా 5,000. అంటే ఎర్లీ బర్డ్ అదే అయినా టోటల్ సార్. అదే అదే సార్, 5,000. అదే పెంచే అవకాశం తెలీదు సార్, అది ఇంకా ప్రజెంట్ ఏంటంటే 10,000 మళ్ళీ 5,000 చేశారు కదా సార్. అవును, అది మరి ఇంకా ఏమైనా పెంచుతారా లేదా అన్నది మనం వెయిట్ చేయాలి. అదే నాది ఫస్ట్ వ్యాలెట్ లో 10,000 దాటితే అది ఆగిపోయింది. సెకండ్ వ్యాలెట్ చేశాను, సెకండ్ వ్యాలెట్ 5,000 దాటింది, అది కూడా ఆగిపోయింది. అదే సార్, అదే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెవీగా ఉన్న పర్సన్స్ అందరికి ఇదే ప్రాబ్లం సార్. అంటే 5,000 అంటే ఇప్పుడు 20,000 30,000 పర్సన్స్ అందరూ ఇప్పుడు ఏంటంటే అదర్ వ్యాలెట్స్ కి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడైతే మూడో వ్యాలెట్ కి మళ్ళీ కొత్తగా చేసి చేయాల్సింది చేయాల్సింది సార్. అది ఉదయం వ్యాలెట్ అది పెట్టాను 1100 పివిసి మెటాల్ ఉన్నాయి. దాన్ని కొంచెం ఇచ్చేయాలి సార్. నెంబరు రిఫరల్ నెంబర్ యాడ్ చేయాలి, అది కొంచెం మర్చిపోయాను. అంటే కొత్తగా ఇప్పుడు కొత్త ఐడికి రిఫరల్ యాడ్ చేయాలా సార్? అవును అవును అవునా సార్, ఓకే. స్క్రీన్ షేర్ చేస్తారా అయితే? ఓకే, రిఫరల్ అనేది మరి రాసి పెట్టుకున్నారా? ఏది ఇవ్వాలనుకుంటున్నారు అది? ఉన్నది. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది. ఇప్పుడు కొత్త ఐడి లింక్ సార్. కొత్త ఐడి లింక్ ఇది కొత్త ఐడియా కదా సార్, మీరు కొత్తది ఓపెన్ చేశారు కదా ఇది? అవును పీవీసీ మెట్ అనే, కానీ బిఎన్బి కూడా కావాలి కదా సార్ కంపల్సరీ? బిఎన్బి కూడా యాడ్ చేసి పెట్టు. బిఎన్బి యూఎస్టీ కూడా పెట్టమంటారా? యూఎస్టీ పెట్టుకోండి సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు బిఎన్బి పీవీసీ మెట్ అనేది కంపల్సరీ ఇప్పుడు కావాలి. పైకి ఫార్వర్డ్ చేయండి సార్. బిఏపి 20 కదా, కింద ఉంది చూడండి, టెదర్ యూఎస్టీ అని బిఎన్బి స్మార్ట్ చైన్. ఓకే, ఇప్పుడు బిఎన్బి ఫస్ట్ నుండి 1 నుండి మార్చుకోమంటారు, బిఎన్బి యాడ్ చేయమంటారు కదా? అవును సార్, అవును. ఎంత కావాల్సి వస్తుందండి? 1 పాయింట్ సార్ మీకు ఆల్రెడీ అక్కడ పిన్ క్రియేట్ చేసుకోవడానికి దానికి కూడా కావాలి కాబట్టి $2 అనేది పెట్టుకోండి. $2 అనేది పెట్టుకోండి. ఆ బిఎన్బి ప్లేస్ లో సార్ యూఎస్డి టైప్ చేయండి. బిఎన్బి అని ఉంది కదా, ఓకే. ఇప్పుడు $2 టైప్. ఓకే, సార్ మీ మెయిన్ వ్యాలెట్ లో ఏమైనా ఉన్నాయా మీకు? పీవీసీ మెటాల్ కానీ ఏమైనా ఉన్నాయా మీకు? పీవీసీ మెటాల్ ఉంటే దీన్ని పంపించాం కదా.
ఆహా, నేను అనేది సార్ మీ మెయిన్ వ్యాలెట్ లో స్టేకింగ్ చేశారు కదా మీరు, ఆల్రెడీ టోకెన్ స్టేకింగ్ చేశారు కదా. టోకెన్ స్టేకింగ్ లో ఏమైనా రిలీజ్ అయిన ఫండ్ ఏమైనా ఉందా మీ దగ్గర అని అంటున్నా. అది ఉన్నదమ్మా. ఉంటే మరి మీరు ఇలాగా మీరు పీవీసీ మెట్టాలు బయటకు తీసుకుని అలా చేయడం కన్నా ఆ ఫండ్ నుంచే అలా దానికి చేసుకోవడం బెటర్ కదా సార్. దానికి టోకెన్ ఫార్మింగ్ దేంట్లోకి వెళ్ళి చూడమంటారు అది. స్టేకింగ్ లో చూడండి, టోకెన్ స్టేకింగ్. స్టేకింగ్ లో కలుపుతారా? మీ మెయిన్ వ్యాలెట్ లో టోకెన్ స్టేకింగ్ లో అవైలబుల్ లో ఎన్ని ఉన్నాయి చూడండి రివార్డెడ్ లో. ఒక్కసారి అప్పుడు ఒకవేళ ఫార్మింగ్ ఓపెన్ అవుతుంది, ఒక్కసారి చూద్దాం. ఓకే సార్. ఓకే సార్. సరే లేట్ అవుతుందండి. దీంట్లో ఓకే సార్. ఇప్పుడు 100 పీవీసీ మెటాల్ అంటే విత్డ్రా 100 పీవీసీ మెటల్ సార్. అందుకని నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ పీవీసీ మెటల్ మీ ఒకవేళ స్టేకింగ్ లో ఉంటే కనుక అలా చేసుకుంటే మీకు కొద్దిగా సేఫ్ పొజిషన్ ఉంటారు కదా. మీకు ఆల్రెడీ పీవీసీ మెటల్ అని ప్రాబ్లం కరెక్ట్. ఎస్ సార్. పిన్ క్రియేట్ చేసుకోమని వస్తుంది సార్. అంటే మీ దాంట్లో బిఎన్బి ఉన్నాయి, ఇందులో బిఎన్బి ఉన్నాయా సార్ ఇందులో? అయితే మీరు ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ పిన్ అని కొట్టండి. ఓల్డ్ పిన్ చేసేయచ్చు కదండి. మీ ఇష్టం సార్. సేమ్ ఓల్డ్ పిన్ కావాలంటే ఓల్డ్ పిన్ పెట్టుకోండి, న్యూ పిన్ కావాలంటే న్యూ పిన్ పెట్టుకోండి. అది మీకు గుర్తుండేది పెట్టుకోండి. 1.14 తీసుకోండి. అవును సార్, సేమ్ అంతే తీసుకుంటుంది. ఏం సార్ వీళ్ళకి బిఎన్పి? అవును సార్, అవును సార్. ఎన్బి చార్జెస్ అనేది Congratulations. Proceed to login, sir. Pin submit చేయండి సార్. ఓకే సార్. మీకు పైకానండి రివర్స్ టేకింగ్ లోకి వెళ్తారు కానీ రివర్స్ స్టేటస్ టచ్ చేయండి సార్. ఇక్కడ మీకు 1100 వర్త్ ఉన్నాయి సార్. ఓకే ఓకే సార్. మీరు ఏం చేస్తారంటే అక్కడ ఓపెన్ చేశారా, క్రియేట్ చేయాలి కదా. అది క్రియేట్ చేసిన తర్వాత అది యూజర్ ఐడి అనేది తీసుకొని ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్రెడీ 1121 ఉన్నాయి సార్ మీకు అవైలబుల్ రివార్డ్ లో. అందుకని చెప్పేసి ముందు అక్కడికి వెళ్ళి మనం పిన్ క్రియేట్ చేసి యూజర్ ఐడి తీసుకొని ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏమవుద్దంటే ఆ 1100 1200 పీవీస్ మెటా అని మీకు సేఫ్ ఉంటుంది. అవును సార్. ఎందుకంటే మీరు ఒకవేళ కొత్త వ్యాలెట్స్ క్రియేట్ చేసుకొని చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి, ఎందుకంటే మీ ఫండ్ అనేది ఉంది కాబట్టి. అవునవును. డిస్కౌంట్ లో కలమంటారా? వెళ్ళండి సార్. కొత్త వ్యాలెట్ కదా సార్ ఇది? అవునవును. ఓకే సార్. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐమో అని టచ్ చేయండి, టైప్ చేయండి. సార్ టోకెన్ స్టేకింగ్ మీకు ఆల్రెడీ ఉంది కదా, లేకపోతే బ్యాకప్ వచ్చింది. అది రాంగ్ టైప్ చేశారు సార్, టోకిన్ వచ్చింది అది. టోకెన్ ఫార్మింగ్ FARMING.
ఓకే డాట్ ఐఓ. ఓకే సెర్చ్ చేయండి. ఓకే సార్ అక్కడ సార్ ఇది ట్రస్ట్ వ్యాలెట్ సార్ ఇది? అవునవునండి. సార్ ట్రస్ట్ వ్యాలెట్ లో మైబీ కొత్తది అవ్వట్లేదు కదా సార్ మరి? అది దీంట్లోకి రమ్మంటారా? దాంట్లో కూడా సేఫ్ ఫాల్లోకి వెళ్ళండి. సేఫ్ వాల్ సేఫ్ ఫాల్లోకి వెళ్ళండి. సేఫ్ ఫాల్లోకి వెళ్తే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఎస్ ఈ వ్యాలెట్ అనేది మరి అందులో ఉందా సార్ ఇప్పుడు కొత్త వ్యాలెట్? యాడ్ చేసుకోవాలను కదా? ఇదే సార్. ఇదేనా? ఓకే ఇందులో పీవీసీ మెటా షో చేయట్లే. పీవీసీ మెటా ఇవన్నీ కూడా తీసాను సార్. ఇవన్నీ కూడా అవసరం లేని తీసేస్తా. ప్లస్ చేసుకోండి. ఫస్ట్ ఫస్ట్ ఇవన్నీ తీసాను సార్. బీటీసీ, ఈటీహెచ్, టిఆర్ఎక్స్, అవ్వట్లేదండి. ఇట్లా సైడ్ కంటే పోవట్లేదు. అది ఎలా తీసేసేది? ఒక పని చేయండి సార్. మేనేజ్ కాయిన్స్ అని ఉంది చూసారు కిందకి వెళ్ళండి. కింద మేనేజ్ కాయిన్స్ అని ఉంది కదా? మ్యారేజ్ అది టచ్ చేయండి ఒకసారి. ఆఫ్ చేసామంటారా? అవన్నీ ఆఫ్ చేసేయండి అంతే. ఆఫ్ చేసేయండి. ఈటీహెచ్, టిఆర్ఎక్స్, మీకు పోలగిన్, టోను ఇవన్నీ కూడా అవసరం లేని ఆఫ్ చేసేయండి అంతే. ఓన్లీ మనకి ఏంటంటే బిఎన్బిను, యూఎస్డిటీను, పీవీసీ. ఓకే సార్. ఓకే సార్ ఈ రెండు సరిపోతే ప్రజెంట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఓకే బ్యాక్ వచ్చండి. ఓకే సార్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ టచ్ చేయండి. ఎక్స్ప్లోర్ అందులో టైప్ చేయండి టోకెన్ ఫార్మింగ్ డాట్ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే టోకెన్ ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ కాదు సార్, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. కొత్త వ్యాలెట్ కదా ఇది. టోకెన్ టైప్ చేయండి. టోకెన్ స్టేకింగ్ అంటే అవును సార్ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. సార్ ఐ కాదు ఈఎన్, టిఓకేఈఎన్. ఓకే స్టేకింగ్ ఎస్టిఏ ఓకే డాట్ ఐఓ. ఓకే సార్ అది బిఎన్బి స్మార్ట్ చైన్ కార్డ్ టచ్ చేయండి. అది బిఎన్బి స్మార్ట్ చైన్ కార్డ్ ఇథెరియంలో ఉంది. బిఎన్బి స్మార్ట్ చైన్ కార్డ్. ఓకే సార్ ఓకే ఇది కన్ఫర్మ్ చేయండి. ఓకే ఓకే కనెక్టెడ్ వ్యాలెట్ సార్. ఇక్కడ మీరు యూజర్ ఐడి సార్, రెఫరల్ కోడ్ అది ఎవరిది ఇవ్వాలనుకుంటున్నారా? అవి రాసుకున్నారా కదా? అది ఎంటర్ రెఫరల్ కోడ్ చెక్ చేసుకోండి సార్. 1-2 సార్లు చెక్ చేసుకోండి కరెక్టా కదా. ఓకే ఓకే సార్. ఓకేనా? ప్రొసీడ్ టు రిజిస్టర్. ఓకే కంగ్రాచులేషన్. జనరేట్ లాగిన్ పిన్ సార్. ఓకే నెక్స్ట్. ఓకే ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్. ఓకే సార్ ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, జస్ట్ ఒక 5 minutes ఆగి అప్పుడు దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మీరు పిన్ క్రియేట్ చేయాలి. ఓకే సార్. ఇంకొకటి రెండోది ఇప్పుడు చేస్తాను. రెండోది కూడా చేయండి. ఏమైంది? అది ఇన్వాలిడ్ పిన్ అని వస్తుంది. లేదు సార్ ఇది మీకు తెలియదా? పైన 3 గీతలు నొక్కండి.
3 గీతలు నొక్కి డిస్కనెక్ట్ కొట్టండి. డిస్కనెక్ట్ కొట్టారా? కొట్టాను. ఇప్పుడు కనెక్ట్ వాలెట్ చేయండి, అయిపోయా. ఇప్పుడు పిన్ జనరేట్ పిన్ కొట్టండి. ప్రొసీడ్ టు క్రియేట్. అయిపోయి కన్ఫర్మ్ నొక్కనండి. కన్ఫర్మ్ నొక్కండి. క్యాన్సిల్ కాదు, ఫింగర్ ప్రింట్ లేదా మీకు? ఫింగర్ ప్రింట్ లేదా? ఒక 2-3 సార్లు కొట్టండి, అదే వస్తుంది. 2-3 సార్లు కొట్టంగా అదే వస్తుంది. ఫింగర్ ప్రింట్ టచ్ చేయండి. ఫింగర్ ప్రింట్ పెట్టండి, 2-3 సార్లు పెట్టండి, వచ్చేస్తుంది అదే. అక్కడ రెడ్ కలర్ ఉన్నది కదా, యూజ్ ఫింగర్ ప్రింట్ అని, అక్కడ ఏలు పెట్టండి, తీసేయండి. ఏలు పెట్టండి, తీసేయండి. 2-3 సార్లు చేయండి సార్, వస్తుంది అదే. చేశాను. మళ్ళీ పోతలేదు మరి. కోట్ల పెట్టండి, దాని మీద ఏలు పెట్టండి. కదలట్లేదు మొత్తానికి. క్యాన్సిల్ కొట్టండి సార్. అదే పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది కదా. అదే సార్, పిన్ పెట్టాలంటే బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడనే 2-3 సార్లు ట్రై చేస్తే పిన్ పెట్టమని ఉంటది. అదే బ్యాక్ 2-3 సార్లు. ఓకే, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, సెట్టింగ్స్ కాడికి వెళ్ళాలి. పైన ఇంటూ గుర్తు నొక్కండి. ఇంటూ గుర్తు పైన. పైన ఆరో మార్క్ నొక్కండి, బ్యాక్ వెళ్ళేది. కింద వ్యాలెట్ నొక్కండి. పైన సెట్టింగ్స్ నొక్కండి. గంట సింబల్ పక్కన ఉన్నది సెట్టింగ్. సెక్యూరిటీ, టచ్ ఐడి. రెండవది టచ్ ఐడి. కిందిది ఆఫ్ చేయండి. పిన్ నెంబర్ కొట్టండి. పిన్ నెంబర్ కొట్టండి. ఓకే, రైట్. బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి ఇప్పుడు లోపలికి వెళ్ళండి. ఇక లోపలికి వెళ్ళండి. ఇప్పుడు ఎక్స్పోలోకి వచ్చా. ఎట్లాంటిది? పైన సెర్చ్ లో టచ్ చేయండి. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ గో. పైన గో ఉన్నది చూడండి. పైన గో. దీన్ని టిక్, డోంట్ రిమైండ్ మీ అని టిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. కనెక్ట్ వ్యాలెట్. మీరు నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ లో ఉంచుకోవాలి, డిస్టర్బ్ ఉండదు మధ్యలో. ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్ కొట్టండి, కన్ఫర్మ్ చేయండి. పిన్ నెంబర్ కొట్టండి. ఓకే, పిన్ నెంబర్ పెట్టండి. థ్యాంక్ యూ కోట వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్ సార్. ప్రొసీడ్ టు లాగిన్స్. సార్
ఓకే సార్, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సార్, ఇది యూజర్ ఐడి ఉంది కదా సార్, అది కాపీ చేసుకోండి. ఆ నెంబర్ అనేది కాపీ చేసుకొని మీరు మీ మెయిన్ వ్యాలెట్లోకి వెళ్ళి స్టేకింగ్ చేద్దరు కానీ. 478197 కాపీ కూడా చేసుకోండి. ఓకే ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు మీ మెయిన్ వ్యాలెట్ ఓపెన్ చేద్దరు కానీ బ్యాక్కి వెళ్ళండి. సార్ అక్కడ ఇంటూ అని ఉంది కదా, ఇంటూ కొడితే మీకు బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, అది ఏరో మార్క్ ఉంది కదా పైన. ఓకే, ఇప్పుడు హోమ్ పేజ్కి వచ్చి మీ వ్యాలెట్ అనేది, మరి మెయిన్ వ్యాలెట్ ఇందులో ఉందా సార్? మరి అది దీంట్లో లేదండి. ఓకే, దీంట్లో అయితే అందులోకి వెళ్ళండి సార్. అయితే ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళండి. ఓకే, ఓపెన్ చేయండి సార్. సార్ రివార్డ్ స్టేటస్. ఓకే, ఇప్పుడు రీడీమ్ ఆప్షన్ టచ్ చేయండి సార్. చూస్ ఆప్షన్, టోకెన్ స్టేకింగ్. ఓకే, ప్రొసీడ్ టు రీడీమ్. ఇక్కడ మీరు ఓకే కింద 1000 ఇవ్వండి సార్. ఒకసారి నెంబరు టాలీ చేస్తున్నాం. టాలీ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, 47819799. ఓకే సార్. ఓకే సార్, కింద బాక్స్ లో 1000 ట్యాప్ చేయండి. ఓకే, రీడీమ్ చేయండి. ఓకే, అప్రోచ్ అండి. ఓకే, సక్సెస్ఫుల్. ఓకే టైప్ చేయండి, టచ్ చేయండి. ఓకే సార్, 1000 పీవీసీ అనేది అక్కడ స్టేకింగ్ అనేది వెళ్ళింది. ఇప్పుడు మన ఆ వ్యాలెట్ సార్ వ్యాలెట్ అనేది ఓపెన్ చేసి చూసుకోండి, మరి పెండింగ్ లో ఉందా, యాక్టివ్ అయిందా అన్నది చూద్దాం. ఓపెన్ చేయమంటారు? ఓపెన్ చేయండి సార్. ఎక్కడ చూడమంటారండి? మనకి కింద స్టేకింగ్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. స్టేకింగ్ స్టేటస్ లో వచ్చింది సార్. సార్ వచ్చినట్టు
వచ్చినాయి కదా సార్. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. ఓకే సార్. థ్యాంక్ యూ. అదే ఇంకొకటి ఉంది, రేపు పొద్దున్న చూస్తానండి, లేట్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ సార్. అదే ఇంకోటి కూడా చేయాలి కదా ఇలానే. హలో సార్ అంటారా? ఏంటి సార్ అంటారా? అదే ఇంకొకటి కూడా చేయాలి కదా, లేట్ అయిపోతుందంటే మార్నింగ్ చేద్దాం. ఓకే సార్. ఇది బాగుందా సార్? ఎందుకంటే మన దగ్గర ఉన్న టోకెన్స్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవడం. బాగుంది, ఎక్సలెంట్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఓకే శంకర్ సార్, ఆల్రెడీ టైం కూడా చాలా అయింది. థర్డ్ పాయింట్ శంకర్ సార్, మరి కంక్లూడ్ చేసుకుందాం. మరి టైం కూడా చాలా అయింది కాబట్టి సార్ అయితే మరి కొద్దిగా బిజీగా ఉండొచ్చు, రారు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కోట వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే బాయ్. గుడ్ నైట్.